ఒకసారి ఇద్దరు సన్యాసులు మరొక ఆశ్రమానికి బయలుదేరారు. ఆశ్రమ నియమాల ప్రకారం మహిళల్ని కన్నెత్తి కూడా చూడకూడదు. అలా కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళొక నదిని సమీపిస్తారు. వాళ్ళు దాన్ని దాటి అవతలి ఒడ్డుకు పోవాలి. నదిలో నీళ్లు నిండుగా పారుతున్నాయి. తడవకుండా దాటడం కష్టమే. ఆ నది దగ్గర నదిని దాటడానికి ఒక మహిళ నిలబడి ఉంది. నీరు బాగా ప్రవహిస్తుండడంతో నదిని దాటి అవతలికి పోవడం కష్టమే. ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తోంది. సన్యాసుల్లో ఒకతను ఇది చూసి అమాంతం ఆమెను ఎత్తుకుని నదిని దాటి అవతలికి పోయాడు. ఆ స్త్రీ ధన్యవాదాలు తెలిపి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఇద్దరు సన్యాసులు మౌనంగా ప్రయాణం కొనసాగించారు. మొదటి సన్యాసి స్త్రీని ఎత్తుకుని అవతలి ఒట్టుకు చేర్చడం రెండవ సన్యాసికి నచ్చలేదు. సహించలేకపోతున్నాడు కూడా. అతనిలో ఏవో దురాలోచనలు. వాళ్ళ నియమాల ప్రకారం స్త్రీని కన్నెత్తి చూడడం కూడా తప్పే. అయితే ఆ మొదటి సన్యాసి స్త్రీని ఎత్తుకొని అవతలి ఒడ్డుకు చేర్చాడు. అసహనంతో రెండో సన్యాసి, నియమాలకు విరుద్ధంగా నువ్వు ఒక స్త్రీని ఎత్తుకొని అవతలి ఒడ్డుకి ఎలా చేర్చావు? అక్కసనంతా వెళ్ళగక్కేశాడు. మొదటి సన్యాసి చిరునవ్వుతో, నేను ఆవిడను అవతలి ఒడ్డున వదిలేశాను, కానీ నువ్వు ఇంకా ఆమెను మోస్తున్నట్లే కనిపిస్తున్నావే అన్నాడు నవ్వుతూ. గుడ్ లక్.